PROBLEMS problems. P predictable. R reminders. O opportunities. B blessings. L lessons. E experience. M miracles. S solvable. సమస్యలు ఎదురు చూడదగినవి, జ్ఞాపకం చేసేవి, అవకాశాలు కలిగించేవి, ఆశీర్వాదాలు తెచ్చేవి, పాఠాలు నేర్పేవి, అనుభవాలను కలుగు చేసేవి, అద్భుతాలను జరిగించేవి, పరిష్కరించదగినవి. ఈ విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా అనుదినము మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ విరుగుడు కనిపెట్టగలుగుతాం. అంతేకాదు సమస్యను ఒక సవాలుగా చేసుకొని విజృంభించడానికి, సమస్యను ఒక స్టెప్పింగ్ స్టూల్గా, ఒక మెట్టుగా చేసుకుని పైకెక్కిపోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రాబ్లమ్స్ ఆర్ లెసన్స్. సమస్యలు మనకు పాఠాలు నేర్పేవి. సాధారణంగా పాఠం నేర్చుకోవటం మనుషులకి ఇష్టం లేదు కదా. ఏదైనా నేర్చుకోవాలి అనగానే మనకది కష్టంగా ఉంటుంది. ఎవరైనా ఒక దేశానికి ఒక గొప్ప సైనికుడిగా ఉండాలంటే నేను పోయి సైనికుడిని అవుతాను అంటానికి కుదరదు కదా. ఎంతో హార్డ్షిప్, ఎంతో కఠినమైన తర్బీదు గుండా ఆ సైనికుడు పోవాలి. మంచి సైనికుడిగా తాను సమస్తాన్ని విడిచి సైన్యంలో చేరాలి. అక్కడ ఎంతో క్రమాన్ని పాటించాలి. తన శరీరాన్ని చక్కగా అదుపులో పెట్టుకోవాలి. శత్రువుని ఎదుర్కోవడానికి అవసరమైన తర్బీదును పొందాలి. ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా వాతావరణ పరిస్థితుల్లో నిలబడాలి. ఆ యొక్క ట్రైనింగ్లో, ఆ ట్రైనింగ్ పీరియడ్లో అతడు నమ్మకస్తుడిగా, యోగ్యుడిగా నిరూపించుకుంటేనే ఒక సైనికుడిగా లేక సైనిక అధికారిగా మారగలుగుతాడు. కానీ కష్టం అక్కర్లేదు, తర్బీద్ అక్కర్లేదు, పాఠం నేర్చుకోకుండా పండితుడిని అవుతానంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి. ఇది నాన్న చాలామంది దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టం లేని వారిగా ఉంటున్నారు. ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలంటే మనం నేర్చుకున్న అనవసరమైన పాఠాలన్నిటినీ మర్చిపోవాలి. మనం క్రీస్తు యొక్క సారూప్యంలో, ఆయన గుణగణాల్లో ఎదిగినట్లుగా ఆయన మనస్సును పోలిన జీవితంలో తర్బీదవ్వాలి. పాత స్వభావం నుంచి విడుదల పొందాలి. నూతన స్వభావాన్ని సంపాదించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల గుండా వెళుతుండగా మనం ప్రార్థన నేర్చుకుంటాం. నిజంగా ఏ సమస్య లేకపోతే ఈనాడు మానవునికి దేవుని అవసరతే లేదు. అన్నీ బాగున్నప్పుడు, కావలసినవన్నీ ప్రభు ఇచ్చి దీవిస్తున్నప్పుడు, ఏ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేనప్పుడు అసలు మనకు దేవునితో పని ఉంది. మనం ప్రార్థన ఎందుకు చేస్తాం? కాబట్టి ఆ సమయాల్లో మనం దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, ప్రార్థన మానివేసినప్పుడు దేవుడు ఒక పాఠం నేర్పించడానికి మనకి సమస్యను పంపిస్తాడు. యోనా అనే ప్రవక్త దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి బదులు తర్షీషు ఓడని ఎక్కి అందులో అడుగు భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోవడం చూస్తూ ఉన్నాం. హాయిగా నాకు ఓడ దొరికింది అని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ సముద్రంలో ఒక సమస్య పుట్టించాడు. పెద్ద తుఫాను రేగింది. సముద్రములో అల్లకల్లోలమయ్యింది. ఆ సమయంలో మేల్కొన్న యోనా తన తప్పును గ్రహించుకొని నన్ను బట్టే ఈ గొప్ప కీడు మీ మీదకు వచ్చింది అని ఒప్పుకోగలిగాడు. అంతేకాదు, నోరు తెరిచి ఆ మత్స్యము అతన్ని మింగివేసినప్పుడు హాయిగా ఆ చేప కడుపులో నిద్రపోలేదు. కానీ అక్కడ నుండి దేవునికి మొర్రపెట్టడం నేర్చుకున్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ చేసిన ప్రార్థన దేవుడు విని అతన్ని బయటికి రప్పించాడు. ఆ తరువాత నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆ పట్టణమంతా మారిపోయింది. దేవుడు మనకు పాఠాలు నేర్పించడానికి సమస్యలు కొన్నిసార్లు పంపిస్తాడు. నీకు సమస్య వచ్చినప్పుడు నాకెందుకు ఈ సమస్య అని దిగాలు పడిపోక, ప్రభువా ఈ సమస్య ద్వారా నాకు ఏమి నేర్పించదలుచుకున్నావు అని నువ్వు ప్రార్థించగలిగితే ఒక పాఠాన్ని నేర్చుకోగలుగుతావు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా అనేక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, నిత్యమైన పరలోక రాజ్యంలో జీవించడానికి అవసరమైన విషయాలు నేర్చుకోవలసి ఉంది. దేవునిని మరిచినప్పుడు, ఆయన మేలులు మరిచినప్పుడు
మనం నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకోకుండా ఉన్నప్పుడు ప్రభు సమస్య ద్వారా మనకు పాఠం నేర్పించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆది సంఘం గొప్ప ఉద్యమాన్ని చూసింది. యెరూషలేములో విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏక మనసుతో ప్రార్థించడం ప్రారంభించారు. అద్భుతాలు జరిగాయి, అనేక స్వస్థతలు జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడినప్పుడు పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవిస్తూ ఉన్నారు. వారికి కలిగిన చరాస్తులు అమ్మి అందరూ సమిష్టిగా పంచుకున్నారు. సంఘమంతా ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోతూ ఉంది. రక్షించబడుతున్న వారు అనుదినము సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. అయితే ప్రభువు చెప్పిన మాటను మర్చిపోయారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. వారందరూ యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పినప్పుడు వారు యెరూషలేములోనే కూడి అక్కడే ఆనందిస్తూ అదే పరలోకమంటూ వారు పొందిన గొప్ప రక్షణ ఆ పట్టణానికే పరిమితం చేశారు. కాబట్టి దేవుడు వారికి హింసను అనుమతించాడు. మీరు అది చూస్తే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. 4వ వచనంలో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చూసారా, వారంతట వారు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళనందున సంఘానికి గొప్ప హింసను కలుగజేశాడు. శోధన వచ్చింది, సమస్యలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఆ భయంకరమైన హింసలో వారు చెదిరిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి చెదిరిపోయారు? దేవుడు వెళ్ళమన్న చోటికే యూదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. అంతేకాదు, చెదిరిపోయిన వారు ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి కలిగిన హింస ద్వారా, వారికి వచ్చిన సమస్య ద్వారా వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా, దేవుని మాటను శిరసావహించేటట్టుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటట్టుగా చేసి ఉన్నాడు. సమస్యలు మనకు పాఠాలు నేర్పించేవి. ఆ పాఠాలు మనకు ప్రయోజనకరమైనవి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండుటకు సహకరించేటువంటివి. ప్రియ సహోదర సహోదరి, నీ సమస్య ద్వారా దేవుడు నీకేదైనా పాఠాన్ని నేర్పిస్తున్నాడేమో. నీవు వెళ్ళమన్న చోటికి వెళ్ళనందున, చేయమన్న పని చేయనందున నీకు ఈ సమస్య వచ్చిందేమో. ఒక్కసారి ఆగి ఆలోచిస్తున్నావా? పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నావా? ఈ సమస్య ద్వారా ప్రభువా నాకే పాఠము నువ్వు నేర్పించుతున్నావు అని ప్రార్థించి అడిగితే స్పష్టముగా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆది సంఘానికి దేవుడు పాఠం నేర్పించవలసి వచ్చినప్పుడు, ఆయన వాక్యానుసారంగా వారు విస్తరించవలసి వచ్చినప్పుడు సమస్యను పంపించాడు. ఈ దినాన ఇంకనూ ఈ సువార్త ప్రకటించబడని స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి కూడా యేసు ప్రభు నామాన్ని వినని వారు ఎందరో ఉన్నారు. ఒకవేళ నీ అవిధేయతను బట్టి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు ఆటంకంగా ఉన్నావేమో. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు చెప్పి ఉన్నాడు గనుక నీవు ఎక్కడుంటే అక్కడ ఆయన కొరకు సాక్షిగా జీవించడం నేర్చుకోవాలి. నీకు ఏ సమస్య ఎదురైనప్పటికీ ఆ సమస్యలో నుంచి ఏ పాఠాన్ని దేవుడు నేర్పిస్తాడా అని అడిగి ప్రార్థించి ఆ విధంగా చేస్తే అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుతావు. P. Predictable. R. Reminders. O. Opportunities. B. Blessings. L. Lessons. E. Experience. M. Miracles. S. Solvable.
సమస్యలు ఎదురు చూడదగినవి, జ్ఞాపకం చేసేవి, అవకాశాలు కలిగించేవి, ఆశీర్వాదాలు తెచ్చేవి, పాఠాలు నేర్పేవి, అనుభవాలను కలుగు చేసేవి, అద్భుతాలను జరిగించేవి, పరిష్కరించదగినవి.